దేవుడు క్షమించే వాడు. ఆయన నిత్యుడు తండ్రి, సర్వ సృష్టికర్త అయినటువంటి, సర్వజ్ఞాని అయినటువంటి, సర్వవ్యాపి అయినటువంటి, సర్వాధికారి అయినటువంటి గొప్ప దేవుడు. ఆయన నైతిక లక్షణములలో ప్రేమ కలిగినటువంటి వాడు, కృప కలిగిన వాడు, క్షమించువాడు, క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 5వ వాక్యము. ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగినటువంటి క్రీస్తు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, ఇజ్రాయేలీయులను క్షమించువాడు, ఇజ్రాయేలీయులను క్షమించువాడు. హల్లెలూయా. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యంలో మనం చదువుకున్నట్లయితే, అన్యులైనటువంటి నినేవే వారు పశ్చాత్తాపపడగా వారిని కూడా క్షమించినటువంటి దేవుడు. పశ్చాత్తాపపడిన వారిని క్షమించే దేవుడు ప్రియులారా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వేల మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, మానవ పాపమును క్షమించినటువంటి క్రీస్తు. నిర్గమకాండము 34వ అధ్యాయం చదువుకున్నట్లయితే, ఆయన వేల మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును క్షమించినటువంటి క్రీస్తు. కీర్తన గ్రంథం 86వ అధ్యాయము, తనకు నిజముగా మొరపెట్టు వారందరినీ కూడా ఆయన క్షమించేవాడు. ఎవరైతే నిజముగా ఆయనకు మొరపెడతారో, పశ్చాత్తాపముతో ఆయనకు మొరపెడతారో, ఆయన క్షమించేవాడు. హల్లెలూయా. మరి దేవుడు క్షమించేవాడు. మానవుడు ఎలా ఉన్నాడంటే క్షమించలేనటువంటి మానవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు మానవుడు ఆరంభంలో ఉన్నప్పుడు దైవ లక్షణములు కలిగినటువంటి వాడు. కానీ పాపము చేయగా దేవుని యొక్క ఆత్మను కోల్పోయి దయ్యపు లక్షణములను వారిలోనికి సంప్రాప్తమై ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అది సొంత తమ్ముడైనటువంటి హేబేలును క్షమించలేక చంపివేసినటువంటి మానవుడు. చూడండి, ప్రతి మానవుడు దేవుని దృష్టిలో క్షమాపణ పొందలేక శిక్షకు పాత్రుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడట? ఎవరి దృష్టిలో క్షమాపణ పొందలేక ఉన్నాడు? దేవుని దృష్టిలో క్షమాపణ పొందలేక మానవుడు శిక్షకు పాత్రుడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక 3:23లో మనం చదువుకున్నాం, ఏ భేదము లేదు, అందరూ అంతటా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చు. అందుకే అంటున్నాడు, ప్రతి మానవుడు అంటున్నాడు దేవుని దృష్టిలో క్షమాపణ పొందలేక శిక్షకు పాత్రుడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు క్షమించేవాడు కదా, మరి మానవుని ఎందుకు క్షమించలేకపోవచ్చు ఉన్నాడు? చూడండి, దేవుడు క్షమించువాడు, కృప కలిగినటువంటి వాడు, దయ కలిగినటువంటి వాడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు. మరి క్షమించే దేవుడు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు కదా. మరి మానవుని ఎందుకు క్షమించలేకపోయాడు అంటే కారణం ఏంటి?
మానవుని యొక్క అవిధేయత, పశ్చాత్తాపం లేని జీవితం, కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి జీవితము అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును కాక. మరి క్షమించలేనటువంటి మానవుని కొరకు దేవాది దేవుడు క్షమించుటకై క్రీస్తు యేసు లోకమునకు వచ్చింది. చూడండి, పరములో ఉన్నటువంటి క్రీస్తు భూలోకంలో ఉండగా అనేక మందిని క్షమించినటువంటి వాడు. అందులో పక్షవాయువు గలవారిని క్షమించే సమయంలో క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదు. దేవుడు మనుష్య కుమారునిగా లోకంలో జన్మించాడు. ఆయనకు క్షమించడానికి అధికారము కలదు అంటున్నాడు. చూడండి పిల్లారా, మార్కు సువార్త 2:5 మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. దేవునికి మనలను క్షమించడానికి అధికారం కలదు. హల్లెలూయా. క్రీస్తుకు ఎందుకు అధికారం కలదు అని అనుకుంటున్నారు? ఆయన సర్వమానవాళి కొరకు సిలువలో మరణించి పాపములను క్షమించిన వాడు. సిలువలో వేలాడుతూ సర్వమానవాళిని క్షమించమని తండ్రిని వేడుకున్నటువంటి వాడు. అందుకే ఆయనకు క్షమించుటకు అధికారము కలదు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. చూడండి ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 మనం చదువుకున్నట్లయితే, క్రీస్తు రక్తము వలన మాత్రమే పాప క్షమాపణ. క్రీస్తు వలన మాత్రమే క్షమాపణ. మనుషుల వలన ఎంత మాత్రమును క్షమాపణ లేదు. హల్లెలూయా. చూడండి, క్షమాపణ పొందినటువంటి విశ్వాసం దేవుని యొక్క పాదములను పట్టుకొని పశ్చాత్తాపముతో దేవునికి విధేయత కలిగి ఆయన చెప్పినటువంటి మాటలను, ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల అది విశ్వాసము కలిగి ప్రభువును అంగీకరించినప్పుడు తన సొంత కుమారునిగా నీవు అంగీకరించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. క్షమాపణ పొందిన విశ్వాసి క్రీస్తును రక్షకునిగా ప్రభువుగా అంగీకరించగా నీవు క్షమాపణ పొందుతావు. కొలస్సీయులకు రాసిన పత్రికలో 2:13 మనం చదువుకున్నట్లయితే, ప్రభువును అంగీకరించగా క్షమాపణ పొందితివి, మన అపరాధములన్నిటినీ దోషములన్నిటినీ క్షమించువాడు. కీర్తనల గ్రంథం 103:3 అపరాధములను దోషములను క్షమించినటువంటి దేవుడు. హల్లెలూయా. క్రీస్తు యొక్క మన పాపములను ఒప్పుకొనినప్పుడు సమస్త దుర్నీతి నుండి నిన్ను క్షమిస్తాడు. ఎక్కడ మనం ఒప్పుకోవాలి? క్రీస్తు యొద్ద మన పాపములను ఒప్పుకొనినప్పుడు సమస్త దుర్నీతి నుండి, సమస్త పాపము నుండి క్షమించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. అంతేకాదు, మన అనుదిన పాపములను క్షమించే దేవుడు. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపం కలిగి నీవు ఒప్పుకుంటావో సమస్త దుర్నీతి నుండి నిన్ను రక్షించడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు పిల్లారా. క్రీస్తు క్షమించుటలో అసమానుడు. క్రీస్తు క్షమించుటలో అసమానుడైనటువంటి దేవుడు. క్రీస్తు యేసు క్షమించడం మాత్రమే కాక మరి ఎన్నటికీ క్షమించినటువంటి పాపములను జ్ఞాపకము చేసుకొనను అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మీరు చేసినటువంటి పాపములను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను అంటూ ఉన్నాడు. ప్రభువును అంగీకరించినప్పుడు, మన పాపములను ప్రభు యందు ఒప్పుకున్నప్పుడు సమస్త దుర్నీతులని మనలను క్షమిస్తాడు, రక్షిస్తాడు. కాక అంత మాత్రమే కాక నీవు చేసినటువంటి పాపాన్ని, వెనుకటి జీవితాన్ని, వెనుకటి పాపాన్ని నేను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకున్నాను అని సెలవిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మరి ప్రభువును
సర్వ అధికారము కలిగినటువంటి ప్రభువును, యుగ యుగములకు సరిపోయిన క్షమాపణ మనకు అనుగ్రహించినటువంటి క్రీస్తు యేసు వారిని ఆరాధిద్దామా? దేవుడు మనలను క్షమించడానికి అధికారము కలిగినటువంటి క్రీస్తును మనం ఆరాధిద్దాం. అందరం లేచి నిలబడదాం. దేవాది దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆసీనుడైనటువంటి సర్వజ్ఞాని అయినటువంటి దేవుణ్ణి ఆరాధిద్దాం ప్రియులారా. ఆయనను ఆరాధించుటలో ఎంతో శక్తి ఉజ్జీవముతో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని గొప్ప స్వరం చేత అందరం కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి ఆయన ఆరాధిద్దాం. యేసయ్య ప్రేమ చెప్పలేనటువంటిది, కొలవలేనటువంటి ప్రేమ. హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పెడతాం.